అది మిట్ట మధ్యాహ్నం. రైతు దంపతులు వీరయ్య, సుజాత పొలం గట్టున ఉన్న చెట్టు కింద కూర్చొని పచ్చడి మెతుకులు తింటూ ఉంటారు. అప్పుడే వీరయ్యకి పొలమారుతుంది. సుజాత అందించిన నీళ్లు తాగుతాడు వీరయ్య. తినేటప్పుడు ఇలా పొలమారిందంటే ఆప్తులో ఆయన వాళ్ళు ఎవరో మిమ్మల్ని తలుచుకుంటున్నారు. ఇంకెవరు సుజాత? తమ్ముడు సుధాకరే గావచ్చు. ఇంకా సుధాకర్కి మనకు గుర్తుంటావా మామా? పేరుకి సుధాకర్ మరిదైన బిడ్డలా చూసుకున్నావు సుజాత. ఆడి మనసు నాకంటే నీకే బాగా తెలుసు కదా. కొడుకు మనసుని ప్రతి తల్లి అర్థం చేసుకుంటుంది కాని అంచనా వేయదండి. వదినమ్మా అని నోరార పిలిచి ఎన్ని రోజులయ్యిందో అంటూ సుజాత కన్నీళ్లు పెట్టుకోవటం వీరయ్య చూస్తాడు. అప్పుడు వీరయ్య ఓదార్పుగా ఇలా అంటాడు. బాధపడకు సుజాత, ఏ బంధం శాశ్వతంగా ఎప్పటికీ విడిపోదు. అన్నాదమ్ముల అనుబంధం, అన్నా చెల్లెళ్ళ అనుబంధం, భార్యాభర్తల అనుబంధం, ఇలా పెనవేసుకున్న ప్రతి అనుబంధంలోని మమతానురాగాలు మనసుని ఎప్పుడో ఒకప్పుడు తట్టి లేపుతాయి. తోడబుట్టిన మీ మాట వినకుండా నమ్మకుండా చెప్పుడు మాటలు విన్నాడు. అయ్యే నిజమని నమ్ముకొని ఎళ్ల పంపకం, పొలం పంపకం, పశువుల పంపకం చేసుకొని అనుబంధాన్ని తెంచుకొని అవతలింటికి పోయాడు. సుజాత, ఏం జరిగినా అంతా మన మంచికే అనుకోవాలి. ఒక్కటి మాత్రం చెప్పగలను, మనసు నిండా ప్రేమానురాగాలుంటే ప్రతి బంధం అనుబంధం అవుతుంది. అవి లేకపోతే కలిసున్నా సంతోషం ఉండదు, సంబరం ఉండదు. పొలం పంచుకున్నాడు బాగుంది. అదేదో మన కళ్ళ ముందు ఉండొచ్చు కదా. ఉండనని చెప్పి అమ్ముకొని ఎక్కడో కొనుక్కున్నాడు. ఇల్లు పంచుకున్నాడు, బాగుంది. పక్కింట్లో ఉంటే సరిపోతుంది కదా. అవతల ఎక్కడో ఇంట్లో ఉంటున్నాడు. చెప్పుడు మాటలు తమ్ముడి మనసుని ముక్కలు చేసే సుజాత. మన మీద వాడికి ద్వేషాన్ని పెంచాయి, అయిష్టాన్ని నూరిపోసాయి. అందుకే వాడట్టా దూరంగా పొలం కొనుక్కున్నాడు, వేరే ఇంట్లో ఉంటున్నాడు అని చెబుతూ ఉండగా సుధాకర్ భార్య కావేరి పరుగున వాళ్ళ దగ్గరికొచ్చింది. వీరయ్య, సుజాత ఇద్దరూ కంగారుగా కావేరిని చూస్తారు. కావేరి కాస్త ఆయాసపడుతూ ఉంటుంది. బావుగారు, బావుగారు అని ఆయాసపడుతూ ఉంటే వీరయ్య, సుజాత ఇద్దరూ లేచి కావేరి దగ్గరికొస్తారు. కావేరి, ఏమైందమ్మా? ఎందుకట్ట ఆయాసపడుతున్నావు? ఏమైంది చెల్లి? అక్క, బావా, ఆయన పొలం దగ్గర వేరే వాళ్ళొచ్చి కొడుతున్నారు అని చెప్పగానే ఆతురతగా సుజాత, ఏమిటే నువ్వు చెప్పేది? అవునక్క, ఆయన్ని పొలం దగ్గర ఎవరో ఇద్దరు వ్యక్తులొచ్చి కర్రలతో కొడుతున్నారు అని చెప్పగానే వీరయ్య కోపంగా మరో కర్ర తీసుకొని తన తమ్ముడు సుధాకర్ పొలం దగ్గరికి వెళ్తాడు. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు సుధాకర్ని కొడుతూ ఉంటారు. రేయ్, ఎవరా మీరు? నా తమ్మునే కొడతారా? ఎంత ధైర్యంరా అని చెప్పి వీరయ్య వాళ్ళని అడ్డుకుంటాడు. బాగా దెబ్బలు తిన్న సుధాకర్ భయపడిపోతూ వీరయ్య వెనకాలకి వెళ్లి దాక్కుంటాడు. కోపంగా దినేష్ అనే వ్యక్తి, అయ్యా, మేము సరదాకి కాలక్షేపానికి మీ తమ్ముణ్ణి కొట్టడం లేదు. తీసుకున్న డబ్బులు చెప్పిన సమయానికి ఇచ్చిన గడువులోపు కట్టాలి కదా. ఎంత తీసుకున్నాడు మీ దగ్గర? 10,000. 10,000? అంత డబ్బు ఏం చేశారో తమ్ముడు? దిక్కుమాల స్నేహితులతో తిరిగి చెడు సావసం చేస్తున్నాడు బావుగారు. ఎంత చెప్పినా వింటలేదు. మీ అనుబంధం ముచ్చట్లు తర్వాత నా 10,000 ఎవరిస్తారో? 2 రోజులాగు, 2 రోజుల్లో నేనే ఇస్తాను. ఇదిగో, ఈ వీరయ్య మాటంటే మాటే. అయ్యా, మీ గురించి తెలియకపోవడం ఏంటి? మాది పొరుగురు. మా దగ్గర 10,000 తీసుకుని 2 నెలలవుతుంది. ఎప్పుడు అడిగినా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నాడు. అందుకే ఇలా దాడి చెయ్యాల్సి వచ్చింది. సరే, నా తమ్ముడి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. ఎంత మంచి అన్నయ్యని పెట్టుకొని డబ్బుల కోసం ఎందుకురా మా దగ్గరకు వచ్చి ఇబ్బందులు పడతావు అని అనగానే సుధాకర్ అక్కడి నుంచి కోపంగా, ఎవరే నిన్ను ఈ మహానుభావుడి దగ్గరికి పొమ్మని చెప్పిందెవరు? అక్కడికేదో నన్ను నా సంసారాన్ని పెంచి పోషిస్తున్నట్టు ఈ పెత్తనమేంటో. నడు మన ఇంటికి అని ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు సుధాకర్. కావేరి తలదించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వీరయ్య సంతోషపడతాడు. సుజాత మాత్రం బాధగా, చూశారా సుధాకర్ని? మీరెంత సహాయం చేస్తే కనీసం అన్నయ్య అని కూడా అనలేదు. అన్నయ్య అనలేదని నువ్వు బాధపడుతున్నావు సుజాత, కాని ఈ మహానుభావుణ్ణి అన్నందుకు నేను సంతోషపడుతున్నాను అని చెప్పి సుజాతను తీసుకుని పొలం దగ్గరికి వెళ్తాడు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి.
ప్రతిరోజు తన భర్త సుధాకర్ ఓ రాత్రివేళ ఇంటికి రావటం కావేరికి నచ్చేది కాదు. ఒకరోజు రాత్రి సుధాకర్ని నిలదీసి అడుగుతుంది. రోజు ఇంత రాత్రి వేళదాకా బయట ఏం చేస్తున్నారండి? ముందన్నం పెట్టు. వంట చేయలేదు. ఏ ఎందుకు చేయలేదు? నేను అడుగుతున్న దానికి ముందు సమాధానం చెప్పండి. చూడు కావేరి, డబ్బు సంపాదించాలంటే రాత్రి పగలు కష్టపడాల్సిందే. అంతలా కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కడుంది మరి? ఇంతవరకు మన ఇంటి వరకు ఎందుకు రాలేదు? అదెప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. నన్ను విసిగించకుండా అన్నం పెట్టు. వంట చేయకపోతే ఇప్పుడెళ్ళి చెయ్యి. చేస్తాను కానీ బ్యాంకు నుంచి నోటీస్ వచ్చింది. ఒక రోజున మేనేజర్ని కలిసి మాట్లాడండి. ఈ రోజు వెళ్ళి కలిసి మాట్లాడానులే. నువ్వేం కంగారు పడకు కావేరి. కలిశారా? ఏమన్నారు? పొలం కాగితాలు పెట్టి బ్యాంకు నుంచి డబ్బులు తీసుకున్నా కదా, తిరిగి ఇంతవరకు కట్టలేదు. కావేరి, అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం నీ పని సరిగ్గా చెయ్యి. డబ్బులు రాగానే చేసిన అప్పులు మొత్తం నేనే కట్టేస్తాను. ఎలా వస్తాయి డబ్బులు? అవన్నీ నీకెందుకు కావేరి? నువ్వు చెయ్యాల్సిందల్లా నాకు వంట, అంతే అని కోపగించుకుంటాడు సుధాకర్. కావేరి కన్నీళ్లు పెట్టుకుంటూ వంటగదిలోకి వెళ్తుంది. కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ ఉంటుంది. ఆ రాత్రివేళ కావేరి వంట చేస్తూ, చెప్పుడు మాటలు విని అన్నదమ్ములు వేరు చేశాను. అందుకే ఇప్పుడు ఈయనకి భయం లేకుండా పోయింది. రాత్రి పగలనే తేడా కూడా లేకుండా స్నేహితులతో కలిసి బలాదూరుగా తిరగడం బాగా అలవాటు చేసుకున్నాడు. ఇలాగే ఊరుకుంటే ఈయన చివరకు నాకు దక్కేలాగలేడు. అక్క బావ కాళ్ళు మొక్కి మళ్ళీ కలిసి ఉందామని వేడుకుంటాను అని కావేరి అనుకుంటుంది. అప్పుడే తన ఇంట్లోకి వీరయ్య డబ్బు తీసుకుని వచ్చి సుజాతకిస్తాడు. పంట డబ్బు మొత్తం వచ్చేసినట్టుందే. అవును సుజాత, బీరువాలో పెట్టు. రేపు బ్యాంకీ దగ్గరికెళ్ళి మేనేజర్తో మాట్లాడి మనం తీసుకున్న డబ్బులకి ఎంత మిత్తవుతుందో అన్నీ లెక్కలు చూసి మొత్తం కట్టేద్దాం. ఏమంటావు సుజాత? ఈ డబ్బును చూడగానే నాకు కూడా అదే అనిపించిందండి అని సంతోషంగా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజున వీరయ్య పొలం దగ్గర పనిచేస్తూ ఉంటాడు. ఇంటి దగ్గర ఉన్న సుజాత, మెట్ట మధ్యాహ్నం కావస్తుంది, ఈయన ఇంకా పొలం నుంచి రాలేదు, బ్యాంకుకి ఇప్పుడు వెళ్తాడో ఏమో అని అనుకుంటూ ఉంటుంది సుజాత. ఇక మరోవైపు ఒక కారొచ్చి సుధాకర్ ఇంటి ముందు ఆగుతుంది. కావేరి ఆతురతగా ఆ కారు వైపు చూస్తుంది. బ్యాంక్ ఆఫీసర్ పురుషోత్తం, పోలీస్ ఆఫీసర్ మనోహరు దిగుతారు. ఇంట్లో నుంచి సుధాకర్, కావేరి బయటకొస్తారు. వాళ్ళని చూడగానే కావేరికి భయం మొదలవుతుంది. ఏవండి, బ్యాంక్ ఆఫీసర్ పోలీసుతో కలిసి వచ్చాడు, కొంచెం నిదానంగా మాట్లాడండి. ఏం చేస్తారే, నువ్వు ఇంట్లోకెళ్ళు, నేను మాట్లాడి పంపిస్తానులే. ఏం సుధాకర్, నువ్వు వస్తావని ఇప్పటి వరకు చూశాను, నువ్వు రాలేదు, అందుకే నేనే వచ్చాను, డబ్బులు తీసుకొనిరా అని పురుషోత్తం అనగానే కావేరికి భయమేస్తుంది. గబగబా సుజాత దగ్గరికి వెళ్తుంది, కంగారు పడుతూ. అక్క, బ్యాంక్ నుంచి ఆఫీసర్ పోలీసుని తీసుకుని వచ్చాడక్క, నాకు భయంగా ఉంది. బావగారు లేరా? భయపడకు, బావగారు పొలం దగ్గరున్నాడు, నేను వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు ఇంటికెళ్ళు. సుధాకర్ నోరు జారకుండా చూసుకో అని చెప్పి సుజాత తలుపు కూడా వేయకుండా పొలం దగ్గరికి పరిగెడుతూ ఉంటుంది. కావేరి సుధాకర్ దగ్గరికి వచ్చింది. సుధాకర్ పురుషోత్తంతో వాదన పెట్టుకుంటూ ఉంటాడు. పోలీస్ ఆఫీసర్ సుధాకర్ చేతులకి సంకెళ్లు వేస్తాడు. కావేరి ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో సుజాత, వీరయ్య కంగారు పడుతూ ఆయాసపడుతూ ఇంటికొస్తారు. సుధాకర్ చేతికున్న సంకెళ్లని చూసి వీరయ్య ఆశ్చర్యపోతాడు. బావగారు, ఆయన్ని కాపాడండి అని వేడుకుంటుంది కావేరి. సుజాత కావేరిని ఓదార్చుతుంది. వీరయ్య పురుషోత్తం కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుతూ ఉంటాడు. అది చూసి సుధాకర్ మనసు చలించింది. కన్నీళ్లు పెట్టుకుంటాడు. అయ్యా, మేనేజర్ అయ్యా, మా తమ్ముణ్ణి మన్నించండి, ఆడి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. వీరయ్య గారు, మీరంటే మాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. నేను మన్నించి వదిలేసినా తీసుకున్న డబ్బులు కట్టలేదని నా పై అధికారులు వస్తారు. అయ్యా, అక్కడి దాకా పోనివ్వకుండా చూసుకోండి అయ్యా. నిన్న సుధాకర్ వచ్చి చాలా పొగరుగా, నాకు చాలా మంది స్నేహితులున్నారు, రేపటి వరకు నీ అప్పు మొత్తం తీరుస్తాను, లేదంటే అరెస్ట్ చేసుకోమని చెప్పాడు, కావాలంటే అడగండి. అయ్యా, ఆడు సిన్నోడు బాబు, ఆడికి సరిగ్గా లోక్యం తెలీదు. ఇప్పుడు మేము మా బిడ్డ అప్పు డబ్బులు మొత్తం కట్టేస్తామయ్యా, మా బిడ్డను వదిలేయండి అని సుజాత ఇంట్లోకి వెళ్తుంది. సుజాత ఆ మాట అనగానే సుధాకర్, కావేరి బోరున ఏడుస్తారు. సుజాత డబ్బులు తీసుకొచ్చి పురుషోత్తానికిస్తుంది. మరి మీరు కట్టాల్సినవి ఎప్పుడు కడతారు వీరయ్యా? అయ్యా,
నేను బ్యాంకీ దగ్గరికి వచ్చి కలుస్తానుగా. సుధాకర్, అవసరం ఉన్నప్పుడు, ఆపద వచ్చినప్పుడు అండగా నిలిచేది, ఆదుకునేది అనుబంధమే. నిన్న మీ అన్నయ్యని అడగొచ్చు కదా అంటే నేను అడగనని, స్నేహితులు ఉన్నారని అన్నావు. ఎక్కడున్నారు మరి నీ స్నేహితులు అని పురుషోత్తం చెప్పగానే సుధాకర్ ఏడుస్తూ తలదించుకున్నాడు. పోలీస్ ఆఫీసర్ సుధాకర్ చేతులకి ఉన్న సంకెళ్ళు తీసేస్తాడు. అంతే, సుధాకర్ వీరయ్య కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటాడు. కావేరి కూడా వీరయ్య కాళ్ళ మీద పడుతుంది. పోలీస్ ఆఫీసర్, పురుషోత్తం వచ్చిన కారులోనే వెళ్ళిపోతారు. అన్నయ్య, మమ్మల్ని మన్నించనయ్య, మేము చాలా పెద్ద తప్పు చేశాం. అవును బావగారు, మిమ్మల్ని చాలా నీచంగా తిట్టాం. మీరు మా బిడ్డల్లాంటాలరా, లేవండి అని చెప్పగానే సుధాకర్, కావేరులు పైకి లేస్తారు. అన్నదమ్ములు కలిసిమెలిసి ఒకే ఇంట్లో ఆనందంగా ఉంటారు ఆ రోజు నుంచి. ఇది వాల్టి కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. కళింగపట్నం అనే ఊరికి పరంధామయ్య పెద్ద దిక్కుగా ఉంటూ ఊరి ప్రజలకి వచ్చే సమస్యలకు సమన్వయం చేస్తూ ఎంతో మంచి పేరుని సంపాదించుకుంటూ ఉంటాడు. అదే ఊరిలో గుడిసెలో ఉంటూ కట్టెలు కొట్టుకుంటూ జీవించే వీరయ్య రోజుకొక కట్టెల మోపుని తీసుకొచ్చి పరంధామయ్య ఇంట్లో వంట కోసం వేసేవాడు. ఫలితంగా వీరయ్యకి అప్పుడప్పుడు బియ్యం, పప్పు దినుసులు ఇచ్చేవాడు. ఒకరోజున పరంధామయ్య, వీరయ్య, నీకు దామోదర్ కనిపించాడా? లేదయ్య గారు. కనిపిస్తే ఏమైనా చెప్పమంటారా? లేదులే వీరయ్య, నువ్వెళ్ళు, నేనే ఆ దామోదర్ ఇంటికి వెళ్తాను అని చెప్పగానే వీరయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దామోదర్ ఆ ఊరిలో సంపన్నుడు. ఒకరోజున 2000 వరహాలు ఉన్న సంచిని తీసుకుని తన భార్య కౌముదితో, కౌముది, నేను రత్నసాగర్లో ఉంటున్నా నా చెల్లెలు సుమిత్ర దగ్గరికి వెళ్తున్నాను. అయ్యో, అలాగా? నాకు చెప్తే నేను కూడా తయారై ఉండేదాన్ని కదా. ఇద్దరం కలిసి వెళ్ళి చూసొచ్చేవాళ్ళం. నువ్వొద్దులే కౌముది, నేను వెళ్తున్నాను కదా. చెల్లిని, బావని, మేనకోడల్ని చూసొస్తాను. మీరు వద్దన్నారన్న విషయం తెలియని నా ఆడపడుచు అన్నయ్య నా తోడబుట్టినవాడు కాబట్టి నేనిలా కబురు పెట్టగానే అలా నన్ను చూడ్డానికొచ్చాడు. అదే మా వదిన బయట నుంచి వచ్చింది కాబట్టి నన్ను చూడ్డానికి రాలేదని తిట్టుకుంటుంది. అలా తిట్టుకోకుండా నా చెల్లి సుమిత్రకి మీ వదిన వస్తానంటే నేనే వద్దన్నాను అని చెప్తానులే కౌముది. నాకు నమ్మకం లేదండి. నేను కూడా వస్తాను. నా ఆడపడుచుని చూడక చాలా రోజులే అవుతుంది. ఇద్దరం చెల్లి దగ్గరికి వెళ్తే ఇంటి దగ్గర ఎలా కౌముది? ఎవరిని నమ్మటానికి లేదు. పని వాళ్ళని గమనిస్తూ ఇక్కడే ఉండు. పని వాళ్ళని మనం మన సొంత వాళ్ళలాగే చూసుకుంటున్నాం కదా. వాళ్ళు మనకి ద్రోహం చేయరండి అని చెప్పగానే దామోదరికి కోపం వస్తుంది. ఎప్పుడు చూడు పని వాళ్ళని వెనకేసుకొచ్చి నా మాటను తీసి గట్టున పెడతావు కౌముది. ఇక నీ ఇష్టం. రేపేదైనా దొంగతనం జరిగితే నష్టపోయేది మనమే. అందుకని నేను చెప్పింది చెయ్యి అని చెప్పి 2000 వరహాలున్న సంచితో ఎడ్లబండిలో కూర్చుంటాడు. ఇక అప్పుడు ఆ బండి నడిపే రంగయ్య, హాయ్ గారు, ఎక్కడికి తీసుకెళ్ళమంటారు? రత్నసాగర్ పోనివు రంగయ్య, అక్కడ మా చెల్లుంది కదా, తన ఇంటికి వెళ్ళాలి మనం. అలాగే బాబు గారు అని చెప్పి రంగయ్య బండిని ముందుకు పోనిస్తూ ఉంటాడు. బండిలో కూర్చున్న దామోదర్ చేతిలో ఉన్న 2000 వరహాల సంచిని తన పక్కన పెట్టుకున్నాడు. ఇక మరోపక్క వీరయ్య 2 గొడ్డళ్లు పట్టుకుని భార్య సుజాతతో కలిసి కట్టెల కోసం అడవిలోకి వెళ్తూ ఉంటాడు. గబగబా నడువు సుజాత, ఎండ ముదిరితే కట్టెలు కొట్టడం ఇద్దరికీ కష్టం అవుతుంది. అబ్బబ్బా, వస్తున్నాను కదా మామ. అలా తొందరపడితే ఎలా చెప్పు? ఎండ తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ కట్టెలు కొట్టుకోవచ్చు కదా అని. ఎక్కువ కట్టెలు కొట్టాలని అనుకున్నప్పుడు బారెడు పొద్దెక్కేదాకా ఎందుకు మామ పడుకోవడం? నేను లేపినప్పుడే మంచం దిగుంటే ఇప్పుడు ఈ గాబరా ఉండేది కాదు కదా. సర్లే, నేనేమైనా అంటే బారెడు పొద్దు అంటావు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ అడవిలో ఒక ఎండిన చెట్టు దగ్గరికి వెళ్తారు. మామా, ఈ చెట్టు మొత్తాన్ని కట్టెలుగా కొట్టి అమ్మితే చాలు 2 రోజులు సరిపడ సరుకులు వస్తాయి. అలాగే సుజాత అని ఆ ఎండిన చెట్టుని ఒక పక్కన వీరయ్య కట్టెలుగా కొడుతూ ఉంటే సుజాత మరొక పక్కన కొడుతూ ఉంటుంది. ఇక అడవి మార్గం గుండా ఎడ్లబండిలో రత్నసాగర్కి వెళ్తున్న దామోదర్కి నిద్రొస్తుంది. కూర్చుని బండిలో అలాగే కునుకుదీస్తూ ఉంటాడు. అప్పుడే అతని చెయ్యి తగిలి వరహాల మూట బండి నుంచి కింద పడిపోతుంది. రంగయ్య కూడా అది గమనించకుండా ముందుకు వెళ్తూ ఉంటాడు. అలా
రత్నసాగర్లోని సుమిత్ర ఇంటికి వెళ్తాడు. బండిని చూసి యామయ్య మా అన్నయ్య వచ్చాడు రండి. అని చెప్తూ ఇంట్లో నుంచి సుమిత్ర బండి దగ్గరికి వచ్చింది. పడుకొని ఉన్న దామోదర్ని చూసి అన్నయ్య అన్నయ్య లే అన్నయ్య, ఈ చెల్లింటికి వచ్చేసావు. అని గట్టిగా అనగానే దామోదర్ కళ్ళు తెరిచి బండి దిగుతాడు. తన 2000 వరహాలు ఉన్న సంచి కోసం చూస్తూ ఉంటాడు. ఏమైంది అన్నయ్య, మీరు దేనికోసం చూస్తున్నారు? నీకోసమని 2000 వరహాలు తీసుకొచ్చాను చెల్లి. ఆ సంచి కనబడ్డం లేదు అని అనుకుంటూ మళ్లీ బండిలో చూస్తాడు. సంచి ఆ బండిలో ఎక్కడా కనిపించదు. కంగారు పడిపోతాడు. ఒరేయ్ రంగయ్య, నా 2000 వరహాల సంచి ఎక్కడ్రా అని అడగ్గానే రంగయ్య బండి దిగి అతని దగ్గరకొచ్చి, అయ్యా, నాకే సంచి గురించి తెలియదు బాబు, నేను చూడలేదు బాబు. చూడకపోవడం ఏంట్రా? బండిలో కూర్చున్నప్పుడు నా పక్కనే పెట్టుకున్నాను గదా. అయ్యా, అది కూడా నేను చూడలేదు బాబుగారు అని చెప్పగానే దామోదర్ కంగారు పడిపోతాడు. అయితే బండి వెనక్కి తిప్పరా, వచ్చిన దారిలోనే పోనివ్వు, ఎక్కడైనా పడిపోయి ఉంటాయి, పద తొందరగా పోనివ్వు అని చెప్పి రంగయ్యని తొందర పెడతాడు దామోదర్. సుమిత్రకు జరిగిన విషయం అర్థమవుతుంది. ఎంత పని చేశావన్నయ్య, 1 కాదు 2 కాదు, 2000 వరహాలంటే మామూలు విషయం కాదు కదా. వెళ్ళండి, వచ్చిన దారిలో వెళ్తా ఉండండి, అవి మనకి ప్రాప్తం ఉంటే దొరుకుతాయి, లేదంటే లేదు అని చెప్పగానే దామోదర్ బండెక్కుతాడు. రంగయ్య బండిని తిరిగి వచ్చిన దారిలో పోనిస్తూ ఉంటాడు. ఇక అడవిలో కట్టెలు కొట్టడం అయిపోవటంతో వీరయ్య, సుజాత ఇద్దరు కట్టెల మోపుల్ని నెత్తిన పెట్టుకుని ఇంటివైపు వెళ్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళిద్దరికీ మూట కట్టిన సంచి కనిపిస్తుంది. ఏవయ్యా, ఎవరో ఈ దారిలో వెళ్తా వరహాల మూట పోగొట్టుకున్నారయ్యా. అవునా, తీసుకో సుజాత. వద్దయ్యా, పరుల సొమ్ము పాము వంటిది. అయ్యో సుజాత, ఆ సంచిని మన ఇంటికి తీసుకెళ్ళిపోదామని కాదు, నిన్ను తీసుకోమని చెప్పింది. మరెందుకయ్యా? పోగొట్టుకున్నాళ్ళు ఈ సంచిని ఎత్తుక్కుంటూ మనకి దారిలో కనబడితే వాళ్ళకి ఇచ్చేద్దామని. అట్టాగేనయ్యా అని చెప్పి సుజాత ఆ మూటని తీసుకుంటుంది. ఇద్దరూ ఆ దారిలో నడుచుకుంటూ ఇంటివైపు వెళ్తూ ఉంటారు. రంగయ్య బండిని ఇంతకు ముందు వెళ్లిన దారిలో తీసుకెళ్తూ ఉంటాడు. బండిలో కూర్చున్న దామోదర్ కింద పడిన వరహాల కోసం జాగ్రత్తగా వెతుకుతూ ఉంటాడు. అంతవరకు అతనికి ఏమీ కనిపించలేదు. బాధపడుతూ ఉంటాడు. వీరయ్య, సుజాత ఇంటికొస్తారు. ఏవయ్యా, దారిలో మనకి ఈ సంచి పోగొట్టుకున్న వాళ్ళు ఎవరో కనబడలేదు, ఎదురుపడలేదు. ఇప్పుడు ఈ మూటనే ఏం చేద్దాం? సుజాత, మనం ఏమీ చేయటాకు లేదు. ఈరోజు కాపోయినా రేపైనా ఎవరో ఒకరు ఈ మూట కోసం వెతుకుతూ వస్తారుగా, అప్పుడు వాళ్ళకి ఇచ్చేద్దాంలే, అప్పటి వరకు భద్రంగా పెట్టు అని చెప్పగానే సుజాత ఆ మూటను తీసుకెళ్లి ఇంట్లో ఉన్న చెక్కపెట్టెలు పెడుతుంది. రంగయ్య బండిని ముందుకు పోనిస్తూ ఉంటే దామోదర్ సంచి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎక్కడా ఆ వరహాల సంచి కనిపించలేదు. బాధగా ఇంటికొచ్చేస్తాడు. రంగయ్య తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఏమైందండి, ఎందుకు బాధపడుతున్నారు? సుమిత్ర ఎలా ఉంది అని దామోదర్ని అడుగుతుంది తన భార్య కౌముది. దామోదర్ బాధపడుతూ జరిగింది మొత్తం తన భార్యకు చెప్తాడు. ఇప్పుడు బాధపడితే లాభం లేదు. రేపు మీరు పరందామయ్య ఇంటికెళ్ళి జరిగిన విషయాన్ని మొత్తం చెప్పండి. ఆయన మాత్రం ఏం చేస్తాడు కౌముది? నేను చెప్పేది పూర్తిగా వినండి అని కౌముది ఒక ఉపాయం చెప్తుంది. అది దామోదర్కి బాగా నచ్చుతుంది. మరుసటి రోజున దామోదర్ పరంధామయ్య ఇంటికొస్తాడు. తను పోగొట్టుకున్న వరహాల మూట గురించి చెప్తూ, అలా జరిగిందండి. అవునా, ఇప్పుడు నన్నేం చేయమంటారు? ఊరంతా చాటింపు వేయించండి. ఏంటి, వరహాలు పోయిన విషయమా? అవునండి, 2000 వరహాలున్న ఆ సంచి తెచ్చిచ్చిన వారికి 1000 వరహాలు బహుమతిగా ఇస్తానని చెప్పండి అని చెప్పగానే పరందామయ్య మెచ్చుకోలుగా, మీ ఆలోచన బాగుంది అని చెప్పి చాటింపు గోపయ్యని పిలిచి ఊరంతా చాటింపు వేయిస్తారు. దామోదర్ చాలా ఆశతో ఉంటాడు. ఎవరికైనా దొరికితే బహుమతి కోసమైనా తీసుకొచ్చి ఇస్తారని అతని ఆశ ఫలించినట్టే. ఎందుకంటే ఆ చాటింపు వీరయ్య, సుజాత దంపతులు వింటారు. తమకు దొరికిన వరహాల మూటను తీసుకుని పరందామయ్య ఇంటికొస్తారు. వరహాల సంచిని దామోదర్కిస్తారు. కట్టిన మూట కట్టినట్టుగానే ఉంది అంటూ వరహాలని చూసుకుంటాడు. 2000 వరహాలు ఉంటాయి. అందులో నుంచి 1000 వరహాలు వీరయ్య దంపతులకివ్వటానికి ఇప్పుడు దామోదర్కి మనసొప్పలేదు.
పరందామయ్య గారు, ఈ సంచిలో విలువైన వజ్రం ఒకటి ఉండాలి. అది కనిపించటం లేదు. అది కూడా ఇస్తేనే బహుమతి ఇస్తాను అని దామోదర్ మెలిక పెట్టాడు. వీరయ్య దంపతులు మాత్రం నిజాయితీగా, అయ్యా, మాకా సంచి ఎట్టా దొరికిందో అట్టాగే తీసుకొచ్చి మీకిచ్చాం. మేమసలు ఆ మూటను కూడా ఇప్పలేదయ్యా అవునయ్య గారు, ఆయన చెప్పింది నిజం. అని చెప్పగానే పరంధామయ్యకి వీరయ్య దంపతుల నిజాయితీ, ధనవంతుడైన దామోదర్ యొక్క దుర్బుద్ధి అర్థమవుతుంది. వెంటనే, దామోదర్ గారు, మీరు పోగొట్టుకున్న సంచిలో 2000 వరహాలతో పాటు ఒక వజ్రం ఉండాలి, అవునా అని అడుగుతాడు పరంధామయ్య. అందుకు దామోదర్, అవునండి, ఉండాలి అని సమాధానమిస్తాడు. అప్పుడు పరంధామయ్య, అయితే అందులో వజ్రం లేదు కాబట్టి ఆ సంచి మీది కాదన్నమాట. అది అతనికి తిరిగిచ్చేయండి. నిజంగా ఆ సంచి పోగొట్టుకున్న వ్యక్తి వచ్చేంతవరకు అది వీరయ్య దగ్గరే ఉంటుంది అని తీర్పిస్తాడు పరంధామయ్య. దాంతో మొదటికే మోసం వస్తుందని గ్రహిస్తాడు దామోదర్. పరంధామయ్య గారు, తప్పైపోయిందండి అని లెంపలేసుకుని తాను ముందిచ్చిన మాట ప్రకారంగా 1000 వరహాలు వీరయ్య దంపతులకి ఇచ్చేస్తాడు. మరో 1000 వరహాలు దక్కినందుకు తృప్తి పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. న్యాయమైన తీర్పు ఇచ్చినందుకు వీరయ్య దంపతులు కృతజ్ఞతగా దండం పెడతారు. ఇది వాల్టి కథ, న్యాయమైన తీర్పు. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.